హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? హాయ్. మన గోట్ల ఫ్యాక్టరీ మీ దయ వల్లే భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇది అంతా మీ అందరి సహకారం వల్లనే సాధ్యమైంది. చిరంజీవి గారు కూడా నాకు సహాయం చేశారు. అగ్గిపెట్టె వ్యాపారం కూడా బాగానే కొనసాగుతోంది. మీరు ఎలాంటి ఆందోళన పడకండి. చాలా ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రాజశేఖర్ గారు ఈ ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కిందనే పెట్టారు. అయితే రాజశేఖర్ గారిలో పనిచేసే వాళ్ళకు నెలకు 50 నుంచి 70,000 అయితే ఇస్తాడంట. అయితే రాజశేఖర్ గారు గోటీలు తయారు చేపించి బంగ్లాదేశ్ కు పైగా మన ఇండియా వాళ్ళకు అమ్ముతూ నెలకు 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నాడంట. సూపర్ రా, థాంక్యూ అన్నయ్య. నువ్వు సూపర్ రా, థాంక్యూ అన్నయ్య. రామ్ చరణ్ గారికి వాళ్ళ తమ్ముడు చరణ్ సాయి గారికి ఎందుకు అరే నీ అబ్బా, రోజు కొట్లాటలు జరుగుతున్నాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకరోజు చిరంజీవి గారు అయితే ఏమన్నారంటే, చరణ్ రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. సాయి నీకైతే ఆస్తి అయితే ఏమి ఇయ్యను, ఎందుకంటే నువ్వు మన కుటుంబం కోసం ఏమి చేయడం లేదు, సినిమాల్లోకి కూడా రావడం లేదు, నువ్వు వర్క్ కూడా చాలా డిలే చేస్తున్నావు అని ఇట్లయితే ప్రపంచం మొత్తానికి పనికిరాని వాళ్ళ లిస్ట్ అంటూ ఒకటి తీస్తే అందులో మొదటి పేరు తమరిదే ఉంటుంది చెప్పాడంట. దాంతో మన చరణ్ సాయి గారు అయితే చాలా భయపడి నాకు ₹1 ఆస్తి కూడా ఇవ్వరేమని డైలీ రామ్ చరణ్ గారితో అయితే లుల్లైతే పెట్టుకుంటున్నా అంట. కావాలంటే నీకు మచిలీపట్నంలో ఉన్న 2 ఇస్తరాకుల ఫ్యాక్టరీ నీ పేరు మీద రాసేస్తా అని చరణ్ సాయి గారికి అయితే రామ్ చరణ్ గారు అయితే చెప్పారంట.